మన ఛానల్కి 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా, ఈ క్రెడిట్ అంతా ఎవరిదంటారు? నేను చెప్పనా, 40% నాదైతే రిమైనింగ్ 60% మీది. ఎందుకంటే అసలు నేను ఎలా ఉంటానో మీకు తెలీదు, నా పేరేంటి తెలీదు, అయినా కూడా ఇంత నమ్మకంగా నా వాయిస్ విని నా కుకింగ్ చూసి ఒక్క రోజు వీడియో పెట్టకపోయినా మినిమం 10 కామెంట్స్ వరకు వస్తాయి. ఏమైందక్క ఈరోజు వీడియో పెట్టలేదు, వర్క్ ఉందా అని. ఈ నమ్మకం చాలు నాకు. మీ ప్రేమ వలనే కొంతమంది బ్యాడ్ కామెంట్స్ చేసినా మీకోసం వీడియో చేయాలనిపిస్తుంది. యాక్చువల్లీ ప్రెసెంట్ ఉన్న వర్క్ బిజీ వలన 1 lakh సబ్స్క్రైబర్స్ సెలబ్రేషన్ చేయలేకపోయాను ఆ రోజు. అందుకని ఈ రోజు అయితే మీరు ఇచ్చిన సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకోవాలి కదా, అందుకని ఒక కేక్ అయితే కట్ చేస్తున్నాము. ఈ కేక్ కట్ చేస్తున్న టైంలో మేము ఎంత హ్యాపీగా ఉన్నామంటే దానికి కారణం మొత్తం మీరే. మా హ్యాపీనెస్ కి కారణమైన మీకు ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది, కానీ 1 lakh మెంబర్స్ కి ఏదైనా ఇవ్వాలంటే అది సాధ్యం కాదు. సో 6 to 10 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకొని, నాకు బిజినెస్ ఉందని చెప్పాను కదా, అందులో ప్రీమియం శారీస్ ని మీకు ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను. మరి రెడీగా ఉన్నారా? అసలు ఎలా సెలెక్ట్ చేస్తాను, ఎలా పంపిస్తాను అనేది డీటెయిల్డ్ గా అప్కమింగ్ వీడియోస్ లో షేర్ చేస్తాను. మాతో పాటు మీలో కూడా ఎంతమంది హ్యాపీగా ఉన్నారు, ఐ మీన్ 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా, కామెంట్స్ లో చెప్పండి. ఇప్పుడైతే కేక్ ని కట్ చేస్తూ మీరు అడిగిన కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తాను. మాక్సిమం అందరూ అడిగిన క్వశ్చన్ ఫేస్ రివీల్. ఫేస్ ఎప్పుడు రివీల్ చేస్తారు అక్క? ఫేస్ రివీల్ చేయండి ప్లీజ్. అక్క మీ ఫేస్ చూపించండి. అక్క ఇది మీ వాయిస్ ఏనా? మీరు ఎందుకు మీ ఫేస్ వీడియోస్ లో చూపించరు? అక్క మీ పేరేంటి? మీ ఫేస్ ఎప్పుడు చూపించరా? అక్క ఫేస్ రివీల్. ఫేస్ రివీల్ చేయండి సిస్టర్. అక్క ఫేస్ రివీల్ ప్లీజ్. నా క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు అక్క నువ్వు ఎప్పుడు ఫేస్ చూపించవు? అక్క మీరు మీ ఫేస్ రివీల్ చేయండి. ఫేస్ గురించి వచ్చిన కామెంట్స్ అయితే ఇవి. దీనికి నేను ఆన్సర్ ఇస్తాను ఇప్పుడు. ఫేస్ రివీల్ చేయకపోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి నాకు. వ్లాగ్స్ ఛానల్ అయితే, ఐ మీన్ పర్సనల్ వీడియోస్ అయి ఉంటే నా ఫేస్ రివీల్ చేస్తుండేదాన్ని. బట్ నేను చెప్పేది సబ్స్క్రైబర్ స్టోరీస్ కదా, సో నా ఫేస్ రివీల్ చేయకపోవడమే బెటర్ అనిపించింది. కానీ మీ అందరి ప్రేమని చూస్తుంటే నా ఫేస్ రివీల్ చేయాలనిపిస్తుంది. బట్ నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, అందుకని ఆలోచిస్తున్నాను. మన ఛానల్ కి 1 million సబ్స్క్రైబర్స్ వచ్చిన రోజు తప్పకుండా రివీల్ చేస్తాను. ఫేస్ రివీల్ గురించి ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటా మీకు. నెక్స్ట్ క్వశ్చన్, మీ ఫ్యామిలీ పిక్ రివీల్ చేయండి అక్క. తప్పకుండా నా ఫేస్ రివీల్ చేసిన రోజు నా ఫ్యామిలీని కూడా మీకు పరిచయం చేస్తాను. నెక్స్ట్ ఎక్కువగా అడిగిన క్వశ్చన్, ఫేస్ రివీల్, మీ జాబ్, మీ నేమ్, మీ స్టోరీ చెప్పండి. మీరు ఏం వర్క్ చేస్తారు? వర్క్ రిలేటెడ్ వీడియోస్ చేయండి. మీరు ఏం జాబ్ చేస్తారు? మీరు ఏం వర్క్ చేస్తారక్క? మీరు మ్యారీడ్ ఉమెనా? మీ ఫేస్ రివీల్ చేయండి అక్క. వెయిటింగ్ ఫర్ యువర్ ఫేస్ రివీల్ ప్లీజ్. నా కామెంట్ చదువుతావని అనుకుంటున్నాను. తప్పకుండా అందరి కామెంట్స్ అయితే నేను చదువుతాను. అక్క మీరు వీడియోస్ అన్ని ఇలానే చెయ్యండి. మీకు ఏం బిజినెస్ ఉంది చెప్తారా? కుకింగ్, వర్క్, యూట్యూబ్ ఎలా మేనేజ్ చేస్తున్నావు అక్క? ఇవి సెకండ్ టైప్ కామెంట్స్ మనకు వచ్చినవి. నా నిక్ నేమ్ అయితే బుడ్డి. మా కొలీగ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ మాక్సిమం బుడ్డి అనే పిలుస్తారు. సో మీరు కూడా నా ఫ్యామిలీయే కాబట్టి బుడ్డి అనే పిలవచ్చు. మ్యారీడ్ ఉమెనా అంటే జస్ట్ టు క్లారిఫై, ఐఎమ్ నాట్ మ్యారీడ్. ఇంకా నా జాబ్ విషయానికి వస్తే, నేను సాఫ్ట్వేర్ డెవలపర్, బిజినెస్ ఉమెన్, యూట్యూబ్ క్రియేటర్. వీటన్నిటిని ఎలా మేనేజ్ చేస్తున్నాను అంటే, సాఫ్ట్వేర్ డెవలపర్ గా నాకు ఎక్స్పీరియన్స్ ఉండడం వలన వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ లేచి ఫస్ట్ ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వీడియో రికార్డ్ చేసుకొని 9 కి లాగిన్ అయ్యి నా వర్క్ చూసుకుంటూ అప్పుడప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ ఈవినింగ్ లాగౌట్ అయ్యాక మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకొని ఎడిట్ చేసుకొని యూట్యూబ్ లో పర్టికులర్ టైం కి పబ్లిక్ అవ్వాలి అని షెడ్యూల్ చేసి పెడతాను. వీక్ డేస్ మొత్తం ఇలానే గడుస్తుంది బిజీగా. సాటర్డే సండే వీక్ ఆఫ్ ఉంటుంది. బిజినెస్ అని చెప్పాను కదా, నాకు ఒక ఓన్ సిస్టర్ ఉంది. తను ఉండేది బెంగళూరులో, నేను ఉండేది హైదరాబాద్ లో. మేమిద్దరం కలిసి ధర్మవరం నుంచి హోల్సేల్ లో మంచి క్వాలిటీ ఉన్న శారీస్ తీసుకొచ్చి సేల్ చేస్తుంటాము. యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందు నుంచి కూడా ఉంది ఈ ప్లాన్ మాకు. లిటరల్లీ 1.5 year బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ఆ ప్లేస్ ఈ ప్లేస్ లో తిరిగి చివరికి హోల్సేల్ పర్సన్స్ ని కాంటాక్ట్ అయ్యి లాస్ట్ 6 months నుంచి సక్సెస్ఫుల్ గా ఈ ధర్మవరం శారీస్ ని రన్ చేస్తున్నాము. ఎవ్రీ మంత్ కి ఒకసారి ధర్మవరం వెళ్లి హోల్సేల్ లో అయితే శారీస్ తీసుకొచ్చి బిజినెస్ ని రన్ చేస్తుంటాము. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా, బిజినెస్ లో కొంచెం బిజీగా ఉండడం వలన వీడియోస్ అనేవి కంటిన్యూస్ గా అప్లోడ్ చేయలేకపోతున్నాను. నేను ఇంత బిజీగా ఉన్నాను అని చెప్పడానికి గర్వంగా ఉన్నా కానీ చాలా టైర్డ్ అయిపోతున్నాను. అందుకే ప్రతిసారి చెప్తున్నా బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి అని. ఇంకా నా స్టోరీ విషయానికి వస్తే, మా అమ్మ నాన్నకి నేను మా అక్క పిల్లల్ని. అక్కకి మ్యారేజ్ అయిపోయింది. అక్క బావగారు బెంగళూరులో ఉంటారు, నేను హైదరాబాద్ లో ఉంటాను. నేను బీటెక్ లో ట్రిపుల్ కంప్లీట్ చేసి హైదరాబాద్ లో కోచింగ్ తీసుకొని సాఫ్ట్వేర్ డెవలపర్ గా 5 years ఎక్స్పీరియన్స్ ఉంది. మా సేవింగ్స్ తోనే
బిజినెస్ స్టార్ట్ చేశాము, ఇప్పుడు యూట్యూబ్. గర్వంగా చెప్పుకుంటున్నాను, ఒక అమ్మాయిగా ఇంత సక్సెస్ సాధించినందుకు అండ్ మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అనే మాట కూడా సరిపోదు. నెక్స్ట్ వచ్చిన క్వశ్చన్, అక్క మీకు ఇలా సబ్స్క్రైబర్ స్టోరీ చెప్పాలి అని ఎందుకు అనిపించింది అని. యాక్చువల్లీ ఫస్ట్ లో మా కజిన్ లవ్ స్టోరీ గురించి చెప్పినప్పుడు ఆ స్టోరీ విని మీరు చెప్పింది మోటివేషనల్ గా ఉంది, నా స్టోరీ కూడా చెప్పండి అని ఒక అమ్మాయి, నేమ్ గుర్తు రావట్లేదు కానీ తన స్టోరీని నాకు షేర్ చేసింది. తన స్టోరీ కూడా యూట్యూబ్ లో చెప్పగానే ఆ రోజే ఒక 2-3 మెంబర్స్ మా స్టోరీస్ కూడా చెప్పండి అని వాళ్ళ స్టోరీస్ ని నాకు షేర్ చేశారు. అలా అలా కంటిన్యూ అయిపోయింది. నేను స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు నన్ను నమ్మి వాళ్ళ స్టోరీస్ చెప్పి నేను యూట్యూబ్ లో ఆ స్టోరీస్ అనేవి నాన్ స్టాప్ గా అప్లోడ్ చేయడం వలన ఇంత సక్సెస్ వచ్చింది. అంటే మీ వలనే కదా, మీరే నన్ను సక్సెస్ వైపు తీసుకెళ్లారు, నా అంతటా నేనేం వెళ్ళలేదు. నెక్స్ట్ క్వశ్చన్, అక్క మీ లైఫ్ స్టైల్ ఏంటి చెప్పండి. ప్రెసెంట్ నా లైఫ్ స్టైల్ అంతా బిజీగానే ఉంది. ఇది నా స్టోరీ. మీకు ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి అనుకుంటున్నా. మళ్ళీ ఇంకొకసారి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.